నా యొక్క మాలవిని నీ కుమారునికి భర్తలు కైగా ఏం మాట్లాడాలి నీ కుమారుడైన భర్తలకు నా యొక్క కూతురుని మాలవిని పెళ్లి చేసి కాపాడుతున్నాను. సుమిత్ర అనేది చిన్నవాళ్ళని వాళ్ళని కాపాడుతుంది. అన్ని సీతాదేవి మంటవారికి పంపించారు. కోటమయా మనవి సీతాదేవి ఇప్పుడు అత్తగారికి పరిస్థితి ఉంటుంది. అన్నవారికి ఉన్నవారికి అవకాశం గెలవాలి పెద్దమారాగా ఈ కుమారుడైన రామలక్ష్మణుడు భర్త కృష్ణార్జునకు వాళ్ళకి చేతికి పెళ్లి చేసి కొన్ని సంగతి వల్ల కాపాడుతున్నారు. కడుకోలో దయలుంచి Thank you.
మా పెద్ద కూతురు ఏమి మనకి డౌన్లోడ్ చేయరాదు డైరెక్ట్ అదే సాంగ్ రాదు ఆపాడుతున్నారు వాడుకోవాలా తొమ్మిది ఉంది హలో భక్తమాచార్యారా శ్రీరామచంద్రుడు నేను రేణుకా జగదంటి కుమారుడు అయినా పరశురాముడు అంటారు. పరశురాముడు అంటే రాముడు వేరే పరశురాముడు వేరే ఉంటారు. పరశురాముడు అంటారు. పరశురాముడు అంటారు. మీ తల్లి పేరు రేణుక. మీ తల్లి నేనే ఈ అనంతరంలో రాముడనని తిరుగుతుండగా మరొకలేవలో రాముడనని వేధించుచుండెను, వారిని అడ్డగించడాను. అలాగే అలాగే ప్రభు. నిలువు నిలువు రామ తొలగా నిలు రామ నిలువు నిలువు రామ తొలగా నిలు రామ తొలగా నిలు రామ తొలగా నిలు రామ తెలిసి తెలిసి నీలో కావలవస్తయో రామ తెలిసి తెలిసి నీలో కావలవస్తయో రామ కలవంతయో రామ కలవంతయో రామ నిలువు నిలువు నిలువుము నీవే రావడం అంటుంది. నేను బలపర క్రమను గుర్తు చేరుకోము.
మీకు ఏమి అపరాధము చేసి ఉంటేనే నన్నెందుకొరకై ఆపుతున్నారు? పార్థివుల వరించినట్టి పరిచారాముల నేను పరిచారాముల నేను పెరుగుగా నిన్ను రాముడని తిరిగే సాగించలేదు తిరిగే సాగించలేదు పార్థివుల వరించినట్టి పరిచారాముల నేను హే రామ 20 యొక్క క్షత్రియ రాజులను దుర్వాడి పేరుగాంచిన వాడను నా నామము పరశురాముడు అంటారు. రాముడను గాను నే శ్రీరామచంద్రుడను రాముడను గాను నే శ్రీరామచంద్రుడను స్వామి నీ పాపము సాలించు ముఖ్యలను స్వామి నీ పాపము సాలించు ముఖ్యలను అయ్యా నేను రాముడనగాను శ్రీరామచంద్రుడను మిథిలా నగరము పోయి శివధనుసును విరిసి సీతను పెళ్లి ఆడి అయోధ్య నగరము పోతున్నాను. వచ్చినది శివుని వీళ్ళు పుసక విరిచినట్లు కాదు, నా ధనుసు బట్టి బాణం ఎక్కుపెట్టు బలము చూపు. తెంపునీది ధనుసును కోపము వచ్చన మడిగే తెంపునీది ధనుసును కోపము వచ్చన మడిగే మైదో నీదు నావు మైమ తెలియలేదురా మైదో నీవు నాదు మైమ తెలియలేదురా తెంపునీది ధనుసును కోపము వచ్చన మడిగే అదే పరశురామా, బ్రాహ్మణుడవై పుట్టి గండ్రగొడ్డలి చేత పట్టి అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఇదిగో చూడము నీ బాణము ఎక్కుపెట్టితే దీన్ని వృధా కాకుండా ఎక్కడ ఇడవగలను నీవే తెలుసుము. కృపదోడు అపరాధిని అపరాధిని కృపదోడు అపరాధిని అపరాధిని కృపదోడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపదోడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపదోడు రామచంద్ర కృపదోడు రామచంద్ర కృపదోడు రామచంద్ర చపలత్వము చేకరి కోనికతే రామచంద్ర రామ
స్వర్గమునకు నేను రాఘవ రామచంద్ర స్వర్గమునకు నేను శోభనాలు కట్టించుకున్నవాడనైతే నీవు ఎక్కుపెట్టిన బాణం వాటిపై వేసి నన్ను కాపాడము. పరశురాము, నీవు రాముడవే, నేను రాముడవే. నీవు నా దాంట్లో నుంచి వచ్చినావు, కలగా పరశురామునిగా జన్మించావు. నేనిప్పుడు స్వయంగా రామావతారము ఎత్తి ఉన్నాను. నీవు నాలో నీలమై పొమ్ము. నేను ఇప్పుడు మృత్యుండనైనాను. ముందుగా పెట్టే వర్ధించినాడ కాతినంతయు నేను పొదువేలను పులుదువనంప పరసినాడను ముందు సూదులు నలుగురి మతిమంతులైన లోకమాన్యసులా చిలిపిలిపినాడను పూర్తి జన్మ కీర్తి పారిపోకటలు దలిసి బుద్ధి దలసి పెద్ద కాలము వచ్చే నీ బుద్ధి ద్వారా ముడివరింపజాలైకను వయసు ముందు శ్రీరామచంద్రుని ముదముతోడ రాజును చేయువాడ సంబరముగాను నేను ఇప్పుడు వృద్ధుడనైనాను. ఈ రాజకిరీటం మోయదాలకున్నాను. నా పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం గాంచలను. మన పురాములో పోయి సాటింపు చేయండి.
శ్రీరాముల పట్టాభిషేకము జరుగుతున్నది కాబట్టి రావాజనులందరూ రావాలయో. ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నేనేరా ఎవరు మీరు? నా నామము మందారా అని అందరూ కైకమ్మ దగ్గర దాసిగా ఉండేదాము. వెళ్ళిపోతాను ఏదేదో సప్పుడినత్తంది. శ్రీరాముల వారికి పట్టాభిషేకం కావిస్తారా? ఏదేంటికి మేకప్ వేసేటోళ్ళు మంచిగా ఉన్నారా? అట్లా కాదమ్మా, చెవిటి ఉన్నట్టున్నది కదా. ఏంటిది శ్రీరాముల వారి పట్టాభిషేకం మాట తింటోళ్ళు మంచిగా ఉన్నారా? ఈ చెవిటి చెవిటోడు ముందర శంకు పడుతుంది, శంకు కాదు గంట అన్నట్టున్నది నా శాస్త్రం. ఓ అమ్మా ఏంటి బిడ్డ? శ్రీరాముల పట్టాభిషేకం మాట. నా పూలు మంచిగా ఉన్నాయా? చెవిటోళ్ళతో పెట్టుకుంటే ఇదే కోత. నేను ఏదంటే ఆలోచన అంటారు. శ్రీరాముల వారి పట్టాభిషేకం మాట. ఏంది బిడ్డ? ఏంది శ్రీరాముల వారి పట్టాభిషేకం మాట. అవునా బిడ్డ? ఓ ఆ పట్టాభిషేకం ఎట్లా జరుగుతుందో నేను చూస్తా కదా. నువ్వు వచ్చిందే కాదు కదా, అది ఎత్తున చేసి అలా నాగం చేశాను కాబట్టి. ఆ పట్టాభిషేకం చేయకపోతే, ఆ పట్టాభిషేకము కాకుండా చేయకపోతే నా పేరు మాందారే కాదు బిడ్డ. అయినా కాకుండా నువ్వు మాందారగా అట్లా చేసేదాము పెద్ద. కైకమ్మ పోలిచ్చావు రాయిగా. తల్లి కైకదేవి నీకు ఇదే వందనము. ఎందుకైంది మందారా? నేనొద్దా వింతైన మాటలు విన్నాను. అది ఏంటి చెప్పావా? శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అంట కదా, దాని తల్లి కబ్జలేవి దొరజాన్ అవుతున్నది. నేను ఆమెకు దాచిన అవుతాను. నీకు అదేమవుతుంది? తెలుసుకో. మందారా, శ్రీరాముల వారి పట్టాభిషేకం అయితే ఈ జీవన కారణానికి ఆనంద కారణమే, నాకు ఆనందమే. ఓ పిచ్చిదానా, అట్లా కాదే. నేను అప్పుడు చెప్తా వినుము. నీ భర్త అయిన దశరథునితో 2 వరములు కోరుకో. ఆనాటి వరములు ఈనాడు నెరవేర్చుకో. ఏంటో చెప్పా? నీ కుమారుడైన భరతునికి పట్టాభిషేకం కట్టించుకో. అలాగే చేసేదాన్ని. శ్రీరాముల వారిని 14 సంవత్సరాలు వనవాసానికి తోలుడు. ఈ 2 వరములు నీ భర్తతో చెప్పు. అట్లయితేనే నేను నీ దాసిన అవుతా. నీ కుమారుడు రాలేదు, నువ్వు దొరకాను అయితే. లేదా నీ కథ ఏమో తెలుసుకో. మందారా, అలాగే కాల్చేదాన్ని. हमारा हईला है ये भूमि भाई फलटे था శ్రీరాముల వారి పట్టాభిషేకం నాకు ఆవా జనములు వచ్చి ఉన్నారు. నా రెండో భార్య అయిన కైకాదేవి రాని కారణమేది? మా గృహం పురంలో పోయి విచారించవచ్చు కదా. నేను రాగా మంచిగా ఉన్నాయా? నేను రాగా మంచిగా ఉంటే నాకు ఒక ముసలి ఎదురైంది. అక్కడ ఏమైందో పోయి తెలుసుకున్నాను. తగ్గి మరి ఇట్లా ఎల్లప్పుడు నవ్వుతూ ఉండేదా నువ్వు? ఇట్లా భూమి పడి ఉంటే కారణమేమి? भाई सिरम वाले को ताला लेने अब भाई सिरम वाले को ताला लेने हाँ अब भाई सिरम वाले को ताला लेने वाला
చెలియానికిలను కష్టమేమి కలిగనే బామా చెలియానికిలను కష్టమేమి కలిగనే బామా చెలియానికిలను కష్టమేమి కలిగనే బామా చెలియానికిలను కష్టమేమి కలిగనే బామా గిలగిలయని నీవు నాతో పలుకవెందుకే బామా గిలగిలయని నీవు నాతో పలుకవెందుకే బామా పలుకవెందుకే బామా పలుకవెందుకే బామా ఆ చెలి మరి ఎల్లప్పుడు నవ్వుతూ ఉండేదానవు ఇలా బడులుడు కారణమేమి నాదా ఈ సినిమా బాధకు నేను ఓర్వలేను. ఈ శిలం వాళ్ళకు ఏమి అవసరం కావాలో నాకు తెలుపు చర్చదాను నాదా నీకు పెద్దడు భార్య ఉండగలరా? నా మీద నీ ప్రేమించగలదు. కోరి నచ్చి కడకదిందు కోమలి లేవే బామా కోరి నచ్చి కడకదిందు కోమలి లేవే బామా నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెనా బామా నీకు కలిగెనా బామా ఆ సఖి మరి నీవు ఏ వరం కోరినా అది ఇచ్చివాడను లేలెమ్ము. నాదా ధరణి శ్రీ కల్పగోరి దాము సఖి మరి ఏది కోరినా తప్పనిసరిగా నొసంగలను లెమ్ము. నాదా నేను కోరుతాను. అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఎలా మరచితివయ్య విపుడు నీవు. నీకు మీ రాజ్యము ఇరుగు ఆ పరుతులకు ఇవ్వకున్నలేదను ఇవ్వనము. అట్టి మాటలు పలుకకు నీ యొక్క తల్లి ఓటు సుమ్మా. నాదా
కోరుకున్నాను. దేవి కన్న తల్లి దేవి ఎంత నిష్ఠూర మాటలు పలికితే దేవి. కన్న తల్లి కన్న ఎంతయు నీవేయటంసు ప్రేమించు వాడు మునిపోదితుడయ్య వినయ విజేయుడై ఎంచలేని ఆశయంబుగాంచువాడు ఇట్టి శ్రీరామచంద్రుని నట్టనడికి వంటి ఏ రీతి నేనింకా బ్రతకగలను. నారీ రీతి కోరికలు గోరి నన్నేడి పెంచుట గౌరవంగే. రామ నాదా పనేస్తారా? నీతో ఎక్కువ సంపాదించినందుకు నాకు శక్తి లేదు. చేయదలుచుకుంటే వారు నా కోరికలు కోరుకుంటూ లేక మొక్కులు వెళ్ళిపోతున్నాను. నాయన గారు మీకు ఇదే నా వందనములు. నాయన గారు ఈ భూమిపై పడి ఉన్న కారణమేమో నాకు తెలుపము. కుమారా రామచంద్ర ఏం చెప్పుదు కుమారా? చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల కుమారా రామచంద్ర నీకు పినతల్లి కోరిన కోరికలు నీతో ఏమని తెలుసు తండ్రి? ఏమి కార్యము నాతో ఏర్పడించును తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పడించును తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పడించును తండ్రి, ఏమి కార్యము నాతో మనము పొందరేల నీకు కలిగిన తండ్రి, 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 ఏమి కార్యము నాతో ఏర్పడించును తండ్రి, కార్యము నాతో ఏర్పడించును తండ్రి, ఏమి కార్యము నాయన గారు నీ మనములో ఏమి ఉండనో నాకు తెలుసుము. కుమారా రామచంద్ర రారా శ్రీరామచంద్ర రారా బంగారు కొడుకా 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 రారా నా వంశరత్నమా శ్రీరామచంద్ర రారా నా వంశరత్నమా శ్రీరామచంద్ర రారా నా వంశరత్నమా శ్రీరామచంద్ర రారా నా వంశరత్నమా
ఈ రీతి వరం కోరినది నేను ఏం చేయను కుమారా? ఇంత మాటకై నీకు ఇట్టు చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టు చింతలేల తండ్రి, ఇంత మాటకై ఇట్టు చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టు చింతలేల తండ్రి, ఇంత మాటకై పంతమేళవానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయ్యా, పంతమేళవానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయ్యా, పంతమేళవానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయ్యా, పంతమేళవానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయ్యా, ఇంత మాటకై నీకు ఇట్టు చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టు చింతలేల తండ్రి, ఇంత మాటకై నారాయణ గారు ఈ కొద్ది కార్యక్రమానికి చింత చేయగల పని లేదు. నువ్వు భరతుడికే పట్టాభిషేకము గావించము. కుమారా రామచంద్ర, నిన్ను అడవికి బంది నికరమందున బాల, 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 నిన్ను అడవికి బంది సకలమైన వాకులిచ్చి సుతము వెడతిరా తండ్రి, సకలమైన వాకులిచ్చి సుతము వెడతిరా తండ్రి, సుతము వెడతిరా తండ్రి, సుతము వెడతిరా తండ్రి, నిన్ను అడవికి బంది నికరమందున బాల, నిన్ను అడవికి బంది నికరమందున బాల, నిన్ను అడవికి బంది కుమారా, నేను 14 సంవత్సరాలు అరణ్యవాసము పంపి నేను ఎలా జీవించగలను కుమారా? పితృవాక్యము గొప్ప ప్రియము వేలను తండ్రి, 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 పితృవాక్యము గొప్ప ఇతరు సాయవలదు నీవు నిత్యముగా వెళ్ళెదాము, 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 పితృవాక్యము గొప్ప ప్రియము వేలను తండ్రి, పితృవాక్యము గొప్ప ప్రియము వేలను తండ్రి, పితృవాక్యము గొప్ప నాన్నగారు నీ ఆజ్ఞానుసారము నేను అరణ్యవాసము పోయేదను. ధరణి వెలసిన కలుపపురము యందున బాల, ధరణి వెలసిన కలుపపురము యందున బాల, ధరణి వెలసిన నిరతములను వెంకటాయు నిమిషమైన నిలువదాన, నిమిషమైన నిలువలేను, కలుపపురము యందున బాల, ధరణి యందున కుమారా, నేను 14 సంవత్సరాలు అరణ్యవాసము పంపి నేను ఎలా జీవించగలను? రామా రామా, నాన్నగారు నీ మాట నిలుపుల కొరకై 14 సంవత్సరములు అరణ్యవాసము పోయేదను. సవిడి కమలా మనో విహారీ, సవిడి కమలా మనో విహారీ, సవిడి కమలా మనో విహారీ, సవిడి కమలా మనో విహారీ, వేద వినోదన సాధక సాధన, వేద వినోదన సాధక సాధన, ఎల్లేదాను ఏగిరమునను, ఎల్లేదాను ఏగిరమునను, ఎల్లేదాను ఏగిరమునను, ఎల్లేదాను ఏగిరమునను
వచ్చేదాన్ని. సహోదర లక్ష్మణ శరీరము పోదాము. తల్లి కైకాదేవి నీకు ఇదే నా వందనములు. తల్లి నా తమ్ముడు ఇప్పుడు భరతుడు లేనందున సత్యరాజ్యముని పరిపాలించమని బోధించుము తల్లి. రామలక్ష్మణులారా అలాగే బోధిస్తాను కానీ ఒక మాట, నీ తండ్రి వరమిచ్చే నిజముగాను రామా, నీ తండ్రి వరమిచ్చే నిజముగాను రామా, నీతి మంతుడవైతే నిలుపు ఆ మాట రామా, నీతి మంతుడవైతే నిలుపు ఆ మాట రామా, నిజముగా భరతునికి రాజ్యమేలును రామా, నిజముగాను భరతునికి రాజ్యమేలును రామా, కనుక భూషములన్నీ కట్టి పెట్టును రామా, కనుక భూషములన్నీ కట్టి పెట్టును రామా, మోని వేషమున నీవు అడవికి పోవు రామా, మోని వేషమున నీవు అడవికి పోవు రామా. రామలక్ష్మణులారా ఈ మరి గిడ్డములు మరి భూషణములు ధరలించి నాకు అప్పగించి ఈ నారవస్త్రం ధరించుకొని వెళ్ళండి. తల్లి అలాగే తీర్చాను. తల్లి నేను ఇక వెళ్ళి వచ్చాను. నీకు ఇదే వందనములు. తల్లులారా మా తండ్రి అయిన దశరథ మహారాజు మా పిల్ల తల్లికైన కైకాదేవికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసము పంపుటకు వాకును వస్తాయి కనుక అందుకోసమై నేను అరణ్యవాసము పోస్తున్నాను. నీ కూడలైన దానితో సుఖంగా ఉండదు.
రావడమే కాదు నన్ను కూడా నీ వెంబడి తీసుకెళ్ళి నా వెంబడి వచ్చిన అతి కష్టాల పాలయ్యారు. నేను ఇచ్చటనే ఉండేము. నేను ఒకటి చెప్పదను వినము. పూలపై పాదములు మోపసుకెడుని నడికారణంగున నడుసుడెట్లు చిలక పలుకులు విన్న ఉలికి పడగవునే సింహారు పడముని ఏగుటెట్లు ఎందరున్నాను సిద్ధమందు కీర్తిల్లి నీవు సుధా ఎందరున్నాను సిద్ధమందు కీర్తిల్లి నీవు ఒంటిగా విపిన మందుండుటెట్లు అంచునేంచి నిన్నిళ్ళ ఉంచిపోవా తలసి ఉన్నవాడగా సంతతముగా అత్తమామల వెడల కడభక్తితో కలిగి ఆరికి ఉపకారము చేయుము మనకే సఖి నా ఎంబడి వచ్చిన అతి కష్టాల పాలయ్యావు. నీవు ఇచ్చటనే ఉండి అత్తమామల సేవ చేసు సుఖంగా ఉండుము. అనయంబు రామచంద్రయని ఎడలుతో వినియోగముల చేత నిలువజాల ఉడుకునప్పుడు పడుకునప్పుడు నీదు శరణకు వచ్చుట మరువజాల మిత్రులను గగన నీదు నేను వార్తలు తెలచి గణల వార్తల చేత బ్రతుకజాల నీ తల్లి నిరతంబు నీకై నేర్చుచో నింపు చొంద వీచింపజాల సచియుండిన బ్రతికిన సకుని కనుల ఎగటనే ఉండవలనని ఎల్లవారెలు ఆశ పడుదురుగాన రామారాణ్యములకు నన్ను నీవిక కొనిపోగదయ్యా. రాధా ప్రాణేశ్వర సతికి పతి అంటారు. నన్ను కూడా నేను నీ వెంబడి తీసుకున్నాను. సరే రాము పోయాము. అందులారా మీ తిరిగే నా వందనములు. అందులారా ఇలా పోయి వస్తారు. నరాలు తరలించుకొని మీరు ఎట్లాగో తిరిగేస్తున్నారు నాయన ఈ అరణ్య మాటలో.
రామయ్య గోరతనవన భూములయందు రామయ్య గోరతనవన భూములయందు ఏమి పెరగని సీతని ఎదున పోసుకుందు రామయ్య గోరతన వన భూములయందు ఏమి విరగని సీతని ఎడుల పోసుకుందు ఇళ్ళము లక్షణ నీవు వినపమ్మును ఇళ్ళము లక్షణ నీవు వినపమ్మును అన్న అడుగు జాడల ఎన్ను మెదులు ఆరోగ్యమును అన్న అడుగు జాడల ఎన్ను మెదులు ఆరోగ్యమును సీతని నడమనంచుకొమ్ము అరణ్యమున జనుడు ఓ విరామమ్మ సీతమ్మ ఓ విరామమ్మ సీతమ్మ పునసిరిత ఓ విరామమ్మ సీతమ్మ పునసిరిత లక్ష్మణి ప్రీతితో బ్రోవమ్మ లక్ష్మణి ప్రీతితో బ్రోవమ్మ రామ భక్తిని వదలకానుండవమ్మ రామ భక్తిని వదలకానుండవమ్మ చాలా కట్టాలు నీ మదికి దిక్కుతుమ్మా రామ భక్తిని వదలకానుండవమ్మ చాలా కట్టాలు నీ మదికి దిక్కుతుమ్మా పరణ పావన సీతాపకీర్తి దాకుతుమ్మా మీరు అరణ్యవాసంలో పోయి వేలాగు వస్తున్నారు నాయన మీరు చల్లగా వరదిల్లి చల్లగా తిరిగి మళ్ళీ రాలేరా నాయన ఏమేవో కైకలి మనం వెల్లడింప ఏమేవో కైకలి మనం వెల్లడింప దీరని మందుని కోరికాలను దీరనే మందుని కోరికాలను పండనే నీవు పట్టిన పట్టు గెలిసే పండనే నీవు పట్టిన పట్టు గెలిసే గదనని కడుపు చల్లనవై బతకవమ్మా నువ్వు చల్లగా నీ భర్మల శక్తి ఉంది పట్టాశక్తి చల్లగా వరదిల్లి చిరంజీవి చిరకాలమై బతకవమ్మ Sita Lakshmana Sri Jamlana Sita Lakshmana Sri
ఏ సభాసతులారా, అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, సయ్యానా పిన తల్లి సంతోషమునకాయే. సయ్యానా పిన తల్లి సంతోషమునకాయే. సయ్యానా పిన తల్లి సంతోషమునకాయే. సయ్యానా పిన తల్లి సంతోషమునకాయే. ఇయాల వనవాసం ఇప్పుడే ఏముతునుంది. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, పోయి వచ్చదనయ్యారా. నాపై దయలుంచుడిక తల్లులారా, 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 నన్ను చూసి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, అదిలో నా చింతించకండి, మీరు అమ్ములో మరచిపోకండి. అదిలో నా చింతించకండి, మీరు మదిలో నా చింతించకండి. తండ్రి ఆజ్ఞ కొరకై తరలిపోతుంటే, తండ్రి ఆజ్ఞ కొరకై తరలిపోతుంటే, పదునాలు ఎన్నో వనవాసమే ముసునుండి. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, అరభద్రాచలమందు నేను వెలసి ఆనందముగా రోసేరాను. అరభద్రాచలమందు నేను ఆనందముగా రోసేరాను. అరభద్రాచలమందు నేను ఇరము వాయురాయు తప్పదెవ్వరికైనా. వాయురాయు తప్పదెవ్వరికైనా. 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 తిరువిచ్చి నన్ను మోము శ్రీరామచంద్రుడను. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా, ఏ సభాసతులారా, ఏ పురాజనులారా, నా తండ్రి ఆజ్ఞానుసారము నేను అరణ్యవాసము పోయి వచ్చదను.
నన్ను చూసినట్లుగానే మా భర్తుని చూడండి. ఇక నేను అరణ్యవాసము పోయి వచ్చేదను. సఖీ సీత, సహోదర లక్ష్మణ, సహోదర లక్ష్మణ, సఖీ సీత, ఇగో చూడండి గంగా నది ఎంత గమనీయంగా కనబడుతున్నది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, 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 నది దాట మన వశమా, ఇది 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 దాట మన వశమా, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, సురులాకు మునులాకు గరుడా గంధర్వులాకు, సురులాకు మునులాకు గరుడా గంధర్వులాకు, సురులాకు మునులాకు గరుడా గంధర్వులాకు, సురులాకు మునులాకు గరుడా గంధర్వులాకు, ఆధారమై గంగా జీవనమైనది గంగా, ఆధారమై గంగా జీవనమైనది గంగా, ఆధారమై గంగా జీవనమైనది గంగా, ఆధారమై గంగా జీవనమైనది గంగా, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాదానికి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, కనుగొంటి వాలక్ష్మణాయి గంగనది, పురులాకు మునులాకు గరుడా గంధర్వులాకు, పురులాకు మునులాకు గరుడా గంధర్వులాకు. ఈ గంగను దాటించేవారు మనకు ఎవరు కనబడలేదు. ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆ తదుపరి పోయేదాము. అనాది అట్టిదనుకుంటినా దాని ఆశాది సగలేదు ఉంటినా, అనాది అట్టిదనుకుంటినా దాని ఆశాది సగలేదు ఉంటినా, అనాది అట్టిదనుకుంటినా, ఓ కొడుకాడరు వీర సుందర, నీవు అలసి తరువా పూరి మందిరా, ఓ కొడుకాడరు వీర సుందర, నీవు అలసి తరువా పూరి మందిరా, ఓ కొడుకాడరు వీర సుందర, అడవి వాటి వివాహ బాలక, నీవు ఆనందముగా రాజ్యం వేళక, అడవి వాటి వివాహ బాలక, నీవు ఆనందముగా రాజ్యం వేళక, అడవి వాటి వివాహ బాలక. నేను అరణ్యవాసం పంపి నేను ఎలా జీవించగలను? రామ రామ రామ. మా అన్నయ్య శ్రీరామచంద్రుడు జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. నాకు పట్టా మా అన్నయ్య శ్రీరామచంద్రుడు జ్యేష్ఠపుత్రుడు ఉన్నాడు. శ్రీరామచంద్రుడు అఖిల పట్టాల శాతం లభించడమ్మా. కుమారా, మీ అన్నగారు 14 సంవత్సరాలు వరాజ్య కోసం పంపించగాను నీకు పోయినాడు. నీకైనా పట్టాజగం కాయించదాను.
దుర్ఘటన ఎవరుగా దుర్ఘటన అన్నయ్య ఎలా కలిగింది అమ్మ? మీ నాయన గారితో కోరక వరం కోరుతుంది. ఆ 2 వరములు ముసలిదానికి ఏమిటనగా నీకు ఒకటి పట్టాభిషేకం సాయించగాను. మీ దుర్వాస వలన మా నాన్నగారిని చెప్తుంది. ఈ దుర్వాస వలన మేము గతం దిగి వస్తుంటే అందరూ మమ్మల్ని చిన్న చూపు చూసుకుని అటు చూసుకుంటే ఒకరు బియ్యం మాట్లాడుతున్నామమ్మా. మా పెద్దమ్మ చిన్నమ్మ తల్లిగొడుకులు కలిసి తల్లిగొడుకులు కలిసి కుట్ర తెలుసుకున్నారమ్మా. ఇంత నిన్ను బాణంతోనే చూసువాడదని తిరిగి చంపుతా పాపతకమని వదిలిపెట్టింది తల్లి. నేను కూడా మా అనుజాలం వెళ్ళిపోతండి. అయోధ్యాపురి వాసులారా అన్నారా పాపుంటిల అయోధ్యాపురి వాసులారా అయోధ్యాపుర వాసులారా అన్నారా పాపుంటిల అయోధ్యాపురి వాసులారా నీవు అక్షరమే ముటవెడలి పోతివా తండ్రి మాటను దప్పానంటివా నీవు అక్షరమే ముటవెడలి పోతివా తండ్రి మాటను దప్పానంటివా నీవు అక్షరమే ముటవెడలి పోతివా తండ్రి మాటను దప్పానంటివా నీవు తక్షణమే పోతివా తండ్రి మాటలు తప్పానంటివా అరాశీలను ధారించితివా అన్నారాశీలను ధరించితివా నీవు నగరామదిని పెట్టి పోతివా అరాశీలను ధరించితివా రామదిని పెట్టి పోతివా అరాశీలను ధరించితివా అయోధ్యాపురి వాసులారా అన్నారా పాపుండి అయ్యాలారా అయోధ్యాపురి వాసులారా నీవు పాపుండి అయ్యాలారా అయోధ్యాపుర వాసులారా అధికారం బడి పెట్టుకుంటివా అధికారం పెట్టుకుంటివా నీవు వనవాసములకేది పోతివా అధికారం పెట్టుకుంటివా నీవు వనవాసములేది పోతివా అధికారం పెట్టుకుంటివా నీవు వనవాసములకేది పోతివా అధికారం పెట్టుకుంటివా నీవు వనవాసములకేది పోతివా అధికారం పెట్టుకుంటివా రామాల వరముడ సౌమిత్రిని తీసుకొని సామాల వరముడ సౌమిత్రిని తీసుకొని అయోధ్యాపుర వాసులారా అయోధ్యాపుర వాసులారా అన్నారా పాపుండి అయోధ్యాపురి వాసులారా అన్నారా పాపుండి అయోధ్యాపుర వాసులారా మన తండ్రి సర్గము చేరనే అన్నా మన తండ్రి సర్గము చేరనే మన తల్లు వేడుస్తానున్నరే మన తండ్రి సర్గము చేరనే మన తల్లు రాజుతానున్నరే మన తండ్రి సర్గము చేరనే అన్నా మన తల్లు వేడున్నరే మన తండ్రి సర్గము చేరనే
అన్న మన కన్ను నలుగుతాముందనే మన తల్లి సర్కమ్ము లేరనే తల్లు లేడు తండు తమ్ముడేడు తండు 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 అయ్యో జామిత సిన్నమాయనే అన్న అయ్యో జామిత సిన్నమాయనే వారి అందరిలో దుఃఖము మిగిలనే అయ్యో జామిత సిన్నమాయనే అందరిలో దుఃఖము మిగిలనే అయ్యో జామిత సిన్నమాయనే అయ్యో జాపురి వాసులారా అన్న పాపుండి అయ్యారా అయ్యో జాపురి వాసులారా అన్న పాపుండి అయ్యారా అయ్యో జాపురి వాసులారా అయ్యారము వీరా సుందరా అయ్యారము వీరా సుందరా నీవు నరవాస దితివాణి ముంగట అయ్యారము వీరా సుందరా నీవు నరవాస దితివాణి ముంగట అయ్యారము వీరా సుందరా పురమందుననే నువ్వే కుంటినే అన్నా పురమందుననే నువ్వే కుంటినే ఇంత పనియాముగా తెలియకుంటినే పురమందుననే నువ్వే కుంటినే నువ్వే కుంటినే ఇంత పనియాముగా ధరణి శ్రీ ధర్మాపుర్యాస ధరణి శ్రీ ధర్మాపుర్యాస సేవులు ధరణి శ్రీ ధర్మాపుర్యాస నేను ఇప్పుడు ఏం లేదు నాకేమి దోషకుంటున్నది దీప దీప అర్థం ఏటికి నాటి ప్రభుత్వము మాయందలేని ఏటికి నాటి ప్రభుత్వము మాయందలేని ఏటికి రాజభోగము మాయందలేని ఏటికి రాజభోగము మాయందలేని ఏటికి శ్రీ పనికి రాని ఎల్ల జన్మతోనా ఏటికి పనికి రాని ఎల్ల జన్మతోనా కూటిగా మాయన్న ఉన్న తోటకు పోయరాడు ఏటికి రాజభోగము మాయన్నలేని రాముడు నా తల్లిదండ్రులు ఎన్నాటికైనా రాముడు నా తల్లిదండ్రులు ఏనాటికైనా రాముడు నా భారతర్తయు ఏనాటికైనా రాముడు నా భారతర్తయు ఏనాటికైనా రాముడు దైవము నాకు రాముడు సర్వము నాకు రాముడు దైవము నాకు రాముడు సర్వము నాకు రాముడు సర్వము నాకు రాముడు దైవము నాకు రాముడు సర్వము నాకు రాముడు దైవము నాకు రాముడు సర్వము నాకు రామ పాద పూజ కమల రాత్రి పగలు చేయువాడ ఏటికి నాటి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని సింగారామైనట్టియు శ్రీమధుర బాల సింగారామైనట్టియు శ్రీమధుర బాల
బరుణుడు నాగెందోరుని అన్న నాగాకుల బరుణుడు నాగెందోరుని అన్న శ్రీరామచంద్రుడు ఆయనో ఆసిత జన పరిపాలుడెన్నో శ్రీరామచంద్రుడు ఆయనో ఆసిత జన పరిపాలుడెన్నో శ్రీరామచంద్రుడు ఆయనో విడసిలే ఉండగలనా అన్నా విడసిలే ఉండగలనా అన్నా ఇది సారిన నాగశయనా నిన్ను విడసిలే ఉండగలనా అన్నా నాగశయనా నిన్ను విడసిలే ఉండగలనా అన్నా ఇది సారిన నాగశయనా నిన్ను విడసిలే ఉండగలనా నేను నీ జాడని వచ్చుతున్నాను అన్నయ్య, నేను అయ్యో చేయలేను, వీళ్ళు నాకద్దు, ఈ రాజ్యం వద్దు, నీ జాడని వచ్చుతున్నాను అన్నయ్య. నన్ను విడిచిపోతురా తండ్రి, ఆహా నన్ను గన్న తండ్రి, ఆహా నన్ను గన్న తండ్రి, నన్ను విడిచిన పోతిరా నాయనా, నన్ను గన్న తండ్రిలో నేనెట్లు తాళగలను నాయనా, నన్ను గన్న తండ్రిలో. ఆహా తండ్రి గారు నన్ను విడిచిపోతురా తండ్రి, గుర్తించదు మన పొందలో పోదాం రావన్నయ్య. తమ్ముడా భర్త తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి, తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి గతి నెరవేర్చుకున్న పట్టణమందు నరపురముకేగి ప్రజలను కాంచగా వలయునప్పుడే తమ్ముడా భర్త తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి పురంబుకు రాగలను
అంతవరకు నీవే రాజ్యాన్ని పరిపాలించము. కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశికయ కీర్తిని గాదా, కేశికయ కీర్తిని గాదా, కేశికయ కీర్తిని గాదా, కేశికయ కీర్తిని గాదా. రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, అమరని శౌలకైన రాధా, రామరని రాధా, అమరని శౌలకైన రాధా, రామరని శౌలకు రాధా, అమరాంగనికి మర్యాద, రామరాకనికి మర్యాద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశికయ కీర్తిని గాదా, కేశికయ కీర్తిని గాదా. దశరథ నందన దానవ మాతన, దశరథ నందన దానవ మాతన, హరిజూపు మంత్రి ఓ రామ, హరిరూపు మండి రామ, గౌరవూపు మంత్రి ఓ రామ, గోవరూపు మండి రామ, ధరికి చేతి మంత్రి ఓ రామ, హరిచేతి మండి రామ, రామ రామ పారందామ, రామ రామ పరంధామ, అమన కేశవ కృష్ణమురారి, అవనగే దేవకృష్ణమురా హరి, వసుదేవ తండ్రి ఓ రామ, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద. అన్నయ్య నువ్వు నాపై కోపించినా నేను ఏం చేయాలి అన్నయ్య? తమ్ముడా భర్త, నేను ఒక మాట చెప్పాను నీకు. తమ్ముడా భర్త, నీవు నా పాలికలు కొనుక్కొని పీఠామనం నుంచి అభిషేకించి సత్యరాజ్యం నుంచి నందిగామం నుంచి సత్యరాజ్యమును పరిపాలించుము. అన్నయ్య 14 సంవత్సరాలు రాని వెడల నేను అగ్నిలో పడి మరణించిన అగ్నిశానం చేసేదాను. అంతవరకు ఈ ఆదితలు సింహాసనంపై పెట్టి పాదక పట్టాభిషేకం చేయించి నేను నందిగామ నుండి పరిపాలించదాను అన్నయ్య. తమ్ముడా భర్త, 14 సంవత్సరాలు గడిచిన పిల్లట నేను వచ్చేదాను. అంతవరకు నీవే రాజ్యాన్ని పరిపాలించము. అలాగే పోయానన్నయ్య. అది నా సీతమ్మ నీకు వందనము, అన్నయ్య నీకు వందనము, సోదరా లక్షణ నీకు వందనము, చల్లగా వందనము. దొరికెను నేటికి దొరికెను, దొరికెను నేటికి దొరికెను, రామాని దర్శనము, రామాని దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, పశువారం రా పాప విదారి, పశువారం రా పాప విదారి, పాలించురా పాలన సౌరి, రా పావన సౌరి. దొరికెను నేటికి దొరికెను, దొరికెను నేటికి దొరికెను, రామాని దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము, రామాని దర్శనము. రామాని దర్శనము. నీవు రానిసో అగ్నిగుండం సిద్ధపరచుకొని అందులో పడి మరణించదన్నమాట. రామ రామ